అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. దయచేసి ఈ వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. అంటే ఇది మానవత్వానికి సంబంధించినటువంటి విషయం. ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకొని తీరాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటన. మీ జీవితంలో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ముద్రగడ పద్మనాభం గారు మనకందరికీ తెలుసు, కాపు ఉద్యమ నేత. రాష్ట్రంలో ఆయన గురించి తెలియని వ్యక్తి అంటూ ఉండరు. రాజకీయ అవగాహన ఉంటే ప్రతి ఒక్కరికి ఆయన గురించి తెలుసు. ఆయన అనారోగ్యంతో కొద్ది కాలంగా హైదరాబాద్లో ఉన్నాడు. తర్వాత చనిపోయాడు. నిన్న ఆయన అంత్యక్రియలు కార్యక్రమాలు జరిగినాయి. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే రాజకీయాలు ఎంత నీచత్వానికి దిగజారిపోయాయో అసలు అర్థం కాలేదు. ఆశ్చర్యకరంగా అంటే మానవతా విలువలు కూడా సిగ్గుపడాల్సినటువంటి సన్నివేశం, సందర్భం. ఆయన కూతురు వచ్చింది. అక్కడ అభిమానులంట, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంట ఆవిడని అడ్డుకోవటం. అసలు ఆవిడని అడ్డుకోవాల్సిన అవసరం మీకేంటండి? నాకు తెలియకడతాను. మీరెవరు అసలుకి? ఎన్నన్నా ఆవిడ ఆయన కూతురు, ఆయన కడుపును పుట్టిన కూతురు. మీరెవరు అడ్డుకోవడానికి? మీకేం సంబంధం? అంటే కుటుంబానికంటే రాజకీయ పార్టీలు, కులాలు ఇవన్నీ పెద్దవా? జీవితాంతం ఆ ఆడకూతురు ఎంత బాధపడుతుంది? కుటుంబ పరంగా 190 ఉండొచ్చు. మీరెవరు ఆ కుటుంబంలోకి ఇన్వాల్వ్ కావడానికి? ఆయన రాజకీయ నేపథ్యం కానీ, ఆయన ఎదిగిన విధానం కానీ అసలు ఎవరికన్నా కొంచెమన్నా అవగాహన ఉందా? ఆయన 5 పార్టీలు మారాడు. 7 సార్లు 5 పార్టీలు మారాడు. ఎమ్మెల్యేగా గెలిచాడు, రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు, తర్వాత ఎంపీగా గెలిచాడు. 5 ఏళ్ళు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు, పనులు చేసి పెట్టాడు. ఆయన ఒక కులానికే కాదు, చాలామందికి ఆయన ఆశ్రయిస్తే న్యాయం జరిగేది. ఏం తెలుసు మీకు అసలు ఆయన గురించి? అసలు ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల గోలైంది అక్కడ. అంటే ఒక మనిషి చావుకిచ్చే విలువ అదేనా? అంటే కనీస గౌరవం కూడా ఆ వ్యక్తికి లభించడానికి మీరు అసలు అవకాశం ఇవ్వరా? ఆ రచ్చ ఏంటి? ఆ తోపులాట ఏంటి? మధ్యలో అంబటి రాంబాబు డ్రామా ఏంటి? ఆయన బిడ్డండి ఆయన చూడడానికి వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య 100 ఉండొచ్చు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు 5 పార్టీలు మారాడంటే ఆయన ముక్కుసూటితనం కావచ్చు, ఒక్కొక్కసారి భావోద్వేగానికి గురి కావచ్చు, అడ్జస్ట్మెంట్ కాలేకపోవచ్చు. మరి ఆయన కడుపును పుట్టిన బిడ్డే కదా. ఆవిడ కూడా ఆయన కొన్ని అంశాల్లో విభేదించి ఉండొచ్చు. రేపనే రోజు ఆ కుటుంబం అంతా ఒక తాటి మీదకి వచ్చి ఆ అమ్మాయికి ఏం సమాధానం చెప్తారండి మీరు? వాళ్ళంతా ఒకటైపోతారు. ఒక కుటుంబంలో గొడవలు అనేవి శాశ్వతంగా ఏమి ఉండవు. కొద్ది కాలం పాటు ఏదో ఉద్రిక్తతలు ఉంటాయి, తర్వాత ఏదో ఒక సందర్భంలో అందరూ కలిసిపోతారు. ఆ కలిసిపోయిన రోజు మీరే కదా అడ్డుగోడగా నిలబడింది ఆ రోజు. అంటే మీరు వచ్చి ఆ రోజు ఆ అమ్మాయికి వాళ్ళ తండ్రిని చూపించగలరా? చివరి చూపే కదా. మీరు మనుషులేనా? మానవత్వం ఉందా కనీసం? ఒక మనిషి చావుని ఎంతవరకు రాజకీయంగా వాడుకుంటారండి? అంటే మీ కుటుంబంలో కూడా, నేను అనకూడదు ఇలాంటి మాట, మీ కుటుంబంలో కూడా ఏదైనా ఒక సన్నివేశం జరిగి, ఇలాంటి దుర్ఘటన జరిగి మిమ్మల్ని చూడడానికి రానికుండా అడ్డుకుంటే మీ ఆత్మ ఏ విధంగా క్షోభిస్తుంది? మీరు ఎంతకాలం బాధపడతారు? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఆయన మా సామాజిక వర్గానికి నాయకుడు అంటారు. మీ సామాజిక వర్గానికి నాయకుడు కావచ్చు, ఆ బిడ్డ అతన్ని క్షోభకు గురి చేసి ఉండొచ్చు. ఏదో ఒక సందర్భాన్ని ఆయన వీడియోలోనే మాట్లాడున్నాడు. ఆయన సతీమణికి క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఇంటికి వెళ్తే ఒక్క క్షణం కూడా నా ఇంటికి రావద్దు, బయటికి వెళ్ళిపో అని చెప్పిందంట. ఇలాంటివి ప్రతి కుటుంబంలో ఉంటాయండి. తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య, అన్నదమ్ముల మధ్య ఏ కుటుంబంలో లేవు కొట్లాట్లు? ఇప్పుడు షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు జగడం ఆడట్లేదా? మీరు చూడట్లేదా ఇవన్నీ? ఆవిడ ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడట్లేదా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మొత్తం కలుసుకొని షర్మిల గారిని ఏ విధంగా నీచాతి నికృష్టంగా మాట్లాడుతున్నారో ఈరోజు సమాజం మొత్తం చూడట్లేదా? అంటే సమాజంలో ఏ కుటుంబం కూడా కలిసేదానికి మీరు ఒప్పుకోరా? ఒక కుటుంబం ఏకంగా ఒకటిగా ఉండడానికి
కులం, రాజకీయం ఇవన్నీ అవసరమా? ఏ మనుషులండ్రే అసలుకి మీరు? ఏ విధంగా మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? ఇక్కడ ఒక విషయం మరీ బాధించినటువంటి విషయం, జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా నేను 13-14 సంవత్సరాల నుంచి ఆయన నుంచి నేను ఒకే ఒక్క అంశాన్ని ఆశిస్తున్నానండి, మానవత్వం, ఒక పెద్ద మనిషిగా. ఈ 2 అంశాలు ఆయనలో ఏ రోజు కనపడ్డా ఆయన విమర్శించడం తక్షణం మానేస్తా. ఎవరైనా ఉండి ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన కాళ్ళకు కూడా దండం పెడతా. నేను చూడాలని ఆశపడుతున్నా. మానవత్వం అనేది, ఒక పెద్దరికం అనేది చూద్దాం, ఒక్కసారైనా చూద్దాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాం 14 సంవత్సరాల నుంచి. ఆయన పరామర్శకు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు కుటుంబంలో ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, అందరూ ఉన్నారా, ఇక్కడ ఏమన్నా సమస్యలు ఉన్నాయా, ఎవరికన్నా బాధగా ఉందా, నేనున్నాను, అండగా ఉన్నాను, చివరి క్షణాల్లో ఆయన ఏమన్నా కోరాడా, మీరేం చేయదలుచుకుంటున్నారు రేపటి నుంచి? ఇదే కదా ఒక పెద్ద మనిషిగా ఓదార్పు కోసం ఒక ఇంటికి వెళ్తే వాళ్ళకు ఒక అండగా నిలబడాలి, పెద్ద దిక్కుగా నిలబడాలి, కుటుంబ పెద్దగా నిలబడాలి. ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఈ ఆడబిడ్డని అడ్డుకున్నారు అనే సంగతి ఆయనకి తెలియకుండానే ఉంటుందా? ఒక పెద్దరికంలో ఉన్నప్పుడు అక్కడ ఉండే వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఇది ఒక పనికిమాలిన పని. ఎన్నన్నా తండ్రి ఆ బిడ్డ కడసారి చూసుకోకుండా ఎలా పంపించేస్తారా మీరు? ఒక్క కనుసైగతో సైలెంట్గా ఉండండి, నోరు మూసుకొని ఉండండి అంటే సైలెంట్ అయిపోతారు. ఆయనే నేరుగా ఫోన్ చేయటం, లేకపోతే అంబటి రాంబాబు లాంటి వాళ్ళ చేత ఫోన్ చేపించి రామ్మ అని చెప్పటం. ఎవరన్నా అక్కడ వ్యతిరేకించే ఆ కుటుంబ సభ్యులు ఎవరన్నా 3-4 ఉంటే కాస్త సైలెంట్గా ఉండండి, మీలో ఒకటే కదా, రానివ్వండి, కాసేపు ఉండి వెళ్ళిపోద్ది, కార్యక్రమాలన్నీ మీరే చేసుకోండి, ఆవిడ చూస్తా అన్న ఉంటుంది. ఇది నేను జీవితాంతం ఈ నింద భరించాల్సి వస్తుంది. దయచేసి మీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నాను, నా గురించి కూడా ఆలోచించుకుంటున్నాను అని చెప్పి ఒక పెద్ద మనిషిలాగా అంత్యక్రియలు అయ్యే వరకు అక్కడే ఉన్నాడు కదా ఆయన. కనీసం అలాంటి పని కూడా చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా పెద్దరికాన్ని ఆపాదించాలో నాలాంటి వాళ్ళకైతే అర్థం కావట్లేదండి. చాలా బాధాకరం. ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, ఒక రాజకీయ శక్తి. పోనీ వాళ్ళ కుటుంబంలో ఉండేటటువంటి అంతర్గత కలహాలు ఏదైనా కానివ్వండి, మనకేం సంబంధం అండి? ఆ వ్యక్తి చనిపోయాడు, లేదో ఆవేశంలోనో లేకపోతే ఏదో ఒకటి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో నా బిడ్డలు రావడానికి లేదు, నా కూతురు రావడానికి లేదు అని రాసి ఉన్నాడా? ఒకవేళ రాసి ఉన్నాడు అనుకో, మీరు పెద్ద మనసు చేసుకొని ఒక ఆడబిడ్డ కదా, ఒక 10 నిమిషాల సమయం ఇవ్వచ్చు కదా, మీరు ప్రశాంతంగా ఉండొచ్చు కదా. అక్కడ మీరు ఎందుకు అంత ఆవేశపడిపోతున్నారు? అక్కడ ఉండేది ఎవరైనా కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల, కాపు నాయకుల, లేకపోతే ఆయన అభిమానుల, ఆయన ఫాలోయర్సా, ఎవరైనా కానివ్వండి, కొంచెం అన్నా విచక్షణ అక్కడ పాటించారా? మానవత్వం అనేది చూపించారా? ఇదేనా మీరు సమాజానికి ఇచ్చే సందేశం, ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా? దయచేసి అండి, నేను ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి, ప్రతి రాజకీయ పార్టీ నాయకులకి, అభిమానులకి విజ్ఞప్తి చేస్తున్నాను, రాజకీయాన్ని గడప బయటే పెట్టండి, ఇంట్లోకి తీసుకురావద్దు. మా కుటుంబంలో కూడా వైఎస్ఆర్సీపీని అభిమానించే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారంటే చెవులు ముక్కులు కోసుకునేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు నాకు ఫోన్ చేయకపోయినా నేను ఫోన్ చేసి మాట్లాడతాను, బాగున్నారా ఏంటి పరిస్థితులని. వాళ్ళు కూడా నాతో అలాగనే ఉంటారు. రాజకీయం అనేది గడప బయట ఉండాలండి. ఈరోజు ఆయన ఇంట్లో కల్లా రాజకీయాన్ని తీసుకెళ్ళి నానా రభస్ చేసి, రచ్చ చేసి, ఆయన చావును కూడా రాజకీయంగా వాడుకొని ఆయన ఆత్మ శాంతించి ఉండదా అండి? మీకు కనీసం మానవత్వం ఉందా? ఈరోజు ఆయన ఆత్మ క్షోభిస్తుంటుంది. ఏంట్రా వీళ్ళు ఇంత రచ్చ చేసేసారు, ఒక జాతర చేసేసారు. నిజంగా కన్నీరు పెట్టే ఒక సంఘటనను కూడా మీరు ఒక వికృత క్రీడగా మలిచేసి సర్వం నాశనం చేసి పెట్టేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎవ్వరికి కూడా నచ్చల ఆ సంఘటన. ఒక పెద్ద మనిషి ఆయన, ఒక పెద్ద తలకాయ, ఈ రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కు ఆయన. ఆయన చనిపోయినప్పుడు మీరు పాటించాల్సినటువంటి క్రమశిక్షణ అదేనా?
మీరు జీవితంలో ఎవరైతే నిన్న హంగామా చేశారో అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు జీవితంలో మీరు క్షమించరాని తప్పు చేశారు. ఆయన చనిపోయాడు అంటంతో టీవీలకు వాలిపోయి చూసేవాళ్ళు కూడా ఉంటారు, ఒక 10-15 నిమిషాలు. వాళ్ళు కూడా అసహించుకున్నారు. ఏంట్రా ఈ గోల, ఏంట్రా ఈ రచ్చ, చీచి, చాలా దరిద్రంగా ఉంది. ఇది వైఎస్ఆర్సీపీ తప్ప లేకపోతే ఆయన అభిమానులు తప్ప, ఎవరిది తప్పు అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇలాంటి చావు అయితే ఏ రాజకీయ నాయకుడికి వద్దండి. ఇలాంటి చావు అవసరం లేదు. ఎంతో గొప్పగా బతికాడు ఆయన. అలాంటి వ్యక్తిని ఎంతో సంస్కారవంతంగా, ఎంతో హుందాగా, ఎంతో గౌరవంగా ఆయన అంతిమ యాత్రని రాష్ట్ర ప్రజలందరూ చూసే విధంగా ఏర్పాటు చేయాల్సినటువంటి వ్యక్తులు నానా రభస్ చేసి, రచ్చ చేసి బజారుకు లాగారంటే ఇంకా మీ గురించి నేను మాట్లాడడానికి ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని విషయాల్లో కొంచెం మీరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలండి. నేను మీకు చెప్పేంతటువంటి కాదు. దయచేసి ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మీ విజ్ఞతకే మమ్మల్ని వదిలేయాలి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.